హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే పారిజాత పర్వం సినిమా చూశాను. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ వచ్చి ట్రైలర్ బాగుంది అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కొంచెం ప్రమోట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ బాగుంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి కంటెంట్ అని. ఈ సినిమా క్యాస్ట్ విషయానికి వస్తే చైతన్యరావు, వైవహర్ష, సునీల్, శ్రద్ధాదాస్, సమీర్, చాలా సినిమాల్లో మనకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సురేఖ వాణి గారు ఈ మధ్యన ఎక్కువగా సినిమాలు తీయట్లేదు, బట్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ అయితే ప్లే చేశారు. మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఉంటుంది. అండ్ సినిమా ప్లాట్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ చైతన్యరావు ఒక డైరెక్టర్ అవ్వాలని చెప్పి చాలా ప్రొడక్షన్ హౌస్లకి తిరుగుతూ ఉంటాడు, వైవహర్షని హీరోగా పెట్టి తీయాలి అని. తనకి చాలా వరకు ఎవరు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల స్టోరీ నచ్చి వేరే పెద్ద యాక్టర్స్ తో చేయాలి అనుకుంటారు. అసలు ఆ స్టోరీ ఎవరిది, అసలు వీళ్ళు కిడ్నాప్ ఎందుకు చేయాల్సి వస్తుంది, సునీల్ అండ్ శ్రద్ధ క్యారెక్టర్స్ వీళ్ళ లైఫ్ లోకి ఎట్లా వస్తారు అనేది స్టోరీ. సినిమా ఎలా అనిపించింది అంటే నాకు అస్సలు నచ్చలేదు. యాక్చువల్ గా పోస్టర్స్ లో వాటిలో కిడ్నాప్ ఈజ్ అన్ ఆర్ట్ అంటే నేను మంచి కామెడీ థ్రిల్లింగ్ మూమెంట్ ఉంటది అనుకున్నా, బట్ ఎక్కడ ఎంగేజ్ చేయలేదు. చాలా నీరసం వచ్చింది సినిమా చూస్తున్నంత సేపు. టార్చర్ అనిపించింది చాలా రోజుల తర్వాత. ముందుగా ఈ సినిమాలో నాకు నచ్చిన పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే లాస్ట్ లో వచ్చే ఒక సాంగ్ ఉంటది, అది నచ్చింది నాకు. ఫ్యూ బీజిఎమ్స్ వర్ ఓకే. యాక్టర్స్ యాజ్ యూజువల్ గానే బాగానే చేశారు, ఎక్కడ స్టాండ్ అవుట్ అయ్యే పర్ఫార్మెన్స్ అయితే నాకు పెద్దగా అనిపించలేదు. నెగటివ్స్ మాట్లాడుకోవాలనుకుంటే బోరింగ్ నరేషన్, అస్సలు స్టోరీ ఎంగేజింగ్ గానే లేదు. అమెచ్యూర్ కామెడీ, ఇక్కడ మనకి కామెడీ అయితే వర్కౌట్ అవ్వదు. బేసికల్లీ సినిమాలో నాకు ఏం కనిపించలేదు సినిమా గురించి మాట్లాడడానికి. ఈ మధ్య కాలంలో నేను సినిమాలు చూసిన వాటిల్లో ఇంత బోరింగ్ సినిమా అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో దట్స్ ఇట్ గైస్. ఒకసారి మీరు సినిమా చూసి మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. చూసి ఉంటే ఆల్రెడీ కంటెంట్ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని చిత్రం చెప్పిన కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటా మరి.